అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు మనం కందుకూరు నియోజకవర్గాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్లయితే కందుకూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఇద్దరు కొత్త వ్యక్తులు తెలుగుదేశం వైసీపీ తరపున కూడా నువ్వంటే నువ్వా అనే రీతిలో ప్రచార కార్యక్రమాలు దూసుకొని పోతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఆది నుంచి కూడా ఇక్కడ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మానుగుంట మహేందర్ రెడ్డిని కాదని వైసీపీ ప్రభుత్వం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్కి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. దీనికి ముందు వేరే వారిని కూడా వైసీపీ ప్రభుత్వం సమన్వయకర్తగా నియమించినప్పటికీ అదే సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి సమన్వయకర్తగా నియమించినప్పటికీ అంతగా ప్రభావం చూపించకపోవడంతో వెంటనే బుర్రా మధుసూదన్ యాదవ్ని అక్కడ వైసీపీ ప్రభుత్వం సమన్వయకర్తగా నియమించడంతో పాటు ఆయనకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. దీంతో మహేందర్ రెడ్డి కొంత వ్యతిరేకించి తాను కొన్ని నిరసన దీక్షలు చేసినప్పటికీ కూడా అధిష్టానం ఎట్టకేలకు మధుసూదన్కే టికెట్ కేటాయించడం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో సైలెంట్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి తన గళంతో అధికారం కైవసం చేసుకోవటం జరిగింది. మహేందర్ రెడ్డి ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి విధానం వేరు. ఒక వ్యక్తిని విమర్శించడం కానీ ఒక వ్యక్తిని అనవసరంగా మాట్లాడేటువంటి ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా మహేందర్ రెడ్డిని చెప్పుకోరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మహేందర్ రెడ్డిని సంప్రదించారు. మీరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రమ్మని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మహేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళినా కూడా మహేందర్ రెడ్డి సున్నితంగా అయితే తిరస్కరించడం జరిగింది. అసలు నాకు వద్దు బాబు ఈ రాజకీయాలు, ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే స్తబ్దతగా ఉండటం మేలని కూడా కొన్ని సందర్భాల్లో మహేందర్ రెడ్డి తన అనుచర గలంతో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి చేతులు కాల్చుకుంటే కంటే కూడా కాముగా ఉండటం మేలని అనుకున్న సందర్భాలు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఆది నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ కూడా వారిరువురు ఒకే సామాజిక వర్గం బంధువులు అయినప్పటికీ కూడా వారిరువురు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఒకరికొకళ్ళు పోటీ పడి టికెట్ సాధించుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒకనొక సందర్భంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారని కూడా కొంత సందిగ్ధత వాతావరణం అయితే నెలకొన్న సందర్భాలు మనం చూసాం. కానీ ఎట్టకేలకు అధిష్టానం ఇంటూరు నాగేశ్వరరావు పేరు ఖరారు చేయడంతో ఆది నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్ట్రాటజీతో పలు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు కందుకూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇంటూరు నాగేశ్వరరావు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించి ఆ ప్రోగ్రాం అంటే అక్కడ ఒక చిన్నపాటి ఇబ్బంది రావడంతో ఆ ప్రోగ్రాం అన్సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంటూరు నాగేశ్వరరావు చేసినటువంటి చొరవ అక్కడ కార్యకర్తలతో ఆయన మమేకమైన తీరును కూడా చంద్రబాబు నాయుడు ప్రశంసించిన సందర్భాలు మనం చూస్తాం. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఇంటూరు నాగేశ్వరరావు మీద ఒక సందర్భంలో ఒక కేసు కూడా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అండగా నిలిచి అదే రోజు అర్ధరాత్రి ఆయన విడుదల చేసుకొని తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఇక్కడ దారులు వేరైనప్పటికీ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మేమంతా ఉంటామని చెప్పి ఆయనకు ఒక ధైర్యాన్ని ప్రసాదించి ఆయన్ను ఒక మంచి స్థానంలో నిలిపారని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంటూరు నాగేశ్వరరావుకు ఇక్కడ ఉన్నటువంటి దివి ఫ్యామిలీస్ కానీ దామచర్ల ఫ్యామిలీ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కనుక అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఇంటూరు నాగేశ్వరరావు మద్దతు ఉందని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పుకున్నటువంటి అంశం. బుర్రా మధుసూదన్ యాదవ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఇటు ఇంటూరు నాగేశ్వరరావుని ఢీకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు, తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. వీరిరువురు కొత్తవారు అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసి గెలిపిస్తారని మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా మరో 57 రోజుల్లో తుది ఫలితాలు రానున్నాయి. వెయిట్ అండ్ సీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.